న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చే వరకు పోరాడతామని హైకోర్టు న్యాయవాది రాపోల భాస్కర్ అన్నారు. మలకపేట కళ్యాణ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ రకాల 106 కోర్టులు ఉన్నాయని, అందులో 39,000 మంది న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయవాదులపై రోజురోజుకు దాడులు అధికమవుతున్నందున రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యతో మొదలు పెడితే ఎన్నో దాడులు జరిగినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాడులు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం ఈ తెలంగాణలో తీసుకురావాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అనేక సార్లు కలిసినాం. మరి గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా రిస్క్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా చేయటం అనేది జరిగింది. ఏమని, ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద తెలంగాణలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీళ్ళని కాపాడాలి అనంటే ఈ న్యాయవాదులకు ఒక హక్కుల న్యాయవాద రక్షణ చట్టం కావాలి, ఇది చేయండి అని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది.